నమస్తే అండి, వెల్కమ్ టు ఐ తెలుగు. ఈరోజు మీకు ఇంకొక సింపుల్ అండ్ ఈజీ బార్బిక్యూ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. అదేంటంటే బార్బిక్యూ ఫిష్. సో ప్రీవియస్గా నేను చేసిన బార్బిక్యూ చికెన్ అండ్ ఇప్పుడు చేయబోయే బార్బిక్యూ ఫిష్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి. కాకపోతే బార్బిక్యూ ఫిష్ ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం పర్ఫెక్ట్ బార్బిక్యూ ఫిష్ని ప్రిపేర్ చేయొచ్చండి. అది ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత హాఫ్ లెమన్ నుండి తీసుకున్న లెమన్ జ్యూస్ వేసుకొని లాస్ట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలాస్ అన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోండి. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత పీసెస్ని బయటికి తీసి పెట్టుకుందాం. సో ఇప్పుడు బొగ్గుల్ని హీట్ చేసుకోవాలండి. బొగ్గులన్నీ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా చార్కోల్ ట్రేలో ఫిల్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని 1 by 1 ఆ గ్రిల్ మీద అరేంజ్ చేసుకుందాం. సో అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రతి పీస్ మీద ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్నన్నా లేదన్నా ఎయిర్ బ్లోవర్స్ యూస్ చేసి బొగ్గులు అనేవి కరెక్ట్గా మండేలాగా చూసుకోవాలి. ఒక 2 to 3 minutes తర్వాత ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇంకొక వైపు టర్న్ చేసుకుందాం. సో బార్బిక్యూ ఫిష్ ప్రిపేర్ చేసేటప్పుడు మరి చిన్నగా ఉన్న పీసెస్ తీసుకుంటే అవి టర్న్ చేసేటప్పుడు ఈజీగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ టెయిల్ పార్ట్ చూసారా, ఇలా గ్రిల్ హీట్కి స్కిన్ మొత్తం కూడా ఇలా గ్రిల్కి స్టిక్ అయిపోయింది. సో బార్బిక్యూ ఫిష్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం పెద్ద సైజులో ఉండే మిడిల్ పీసెస్ అయితే బెటర్ అని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్న పీసెస్ మీద కూడా ఒక 2 to 3 డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. సో ఇలా ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి ఫిష్ అనేది గ్రిల్కి ఎక్కువగా స్టిక్ అవ్వకుండా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫిష్ పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలండి. ఇక్కడ మనకి కుక్ అవ్వడానికి పట్టే టైం అనేది పీసెస్ సైజుని బట్టి కూడా ఉంటుందండి. ఇక్కడ నాకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వడానికి ఈ పీసెస్కి నాకు 15 minutes టైం పట్టిందండి. 15 minutes తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను. చూసారా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా 1 by 1 సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ ఫిష్ పీసెస్ని సైడ్ డిష్గా అన్నా లేదంటే ఆనియన్స్ అండ్ లెమన్స్తో అలాగే సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి.